చూడండి ఫస్ట్ బిట్, స్వభావవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఓకే, ఆప్షన్స్ వచ్చేసి సర్ రిచర్డ్ పాజెట్, మార్క్స్ ముల్లర్, డెమోక్రటిస్ అండ్ అరిస్టాటిల్, నెక్స్ట్ పైథాగరస్ అండ్ ప్లేటో. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ బిట్ వచ్చేసి మనకి తెలుగు మెథడాలజీలో మనకి భాషోత్పత్తి వాదాలను ఉంటాయి, తెలుసు కదా ఇది అందరికీ టాపిక్. ఈ భాషోత్పత్తి వాదాలు అనే టాపిక్ నుండి ఈ బిట్ అనేది పడడం జరిగింది. స్వభావవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే పైథాగరస్ మరియు ప్లేటో, వీరు మనకి స్వభావవాదాన్ని ప్రతిపాదించడం జరిగింది. అసలు స్వభావవాదం అంటే ఏంటి అంటే మానవులందరూ నాగరికత వైపు ప్రయాణిస్తున్న కొద్దీ వారి యొక్క అవసరాన్ని బట్టి భాషను తమకు తాముగా ఏర్పరచుకుంటారు. సర్ రిచర్డ్ పాజెట్ ఈయన ప్రతిపాదించిన వాదం ఏంటి అంటే మౌఖిక అభినయవాదం అండి. ఓకే, మౌఖిక అభినయవాదం, దీన్ని టక్ టక్ వాదం అంటారు. ఓకే, దీన్ని ప్రతిపాదించింది సర్ రిచర్డ్ పాజెట్. క్లియర్? ఈ మౌఖిక అభినయవాదం అంటే ఏంటంటే దాంట్లోనే ఉంటుంది మనకి మౌఖిక అభినయం. ఓకే, మౌఖిక అంటే మాట్లాడటం కదా, ఈ మాట్లాడే ధ్వనులకి అభినయం అంటే ఏంది? శారీరక అభినయం. శారీరక అభినయానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది అని తెలిపే వాదమే మౌఖిక అభినయవాదం. క్లియర్? దీన్ని ప్రతిపాదించింది సర్ రిచర్డ్ పాజెట్. ఓకే, నెక్స్ట్ మార్క్స్ ముల్లర్. ఈయన ప్రతిపాదించిన వాదం ఏది అంటే డింగ్ డాంగ్ వాదం ఉంటుంది కదా, ఈ డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మనకి మార్క్స్ ముల్లర్. దీన్నే మనం ఇంకో పేరుతో ప్రకంపనవాదం అని కూడా పిలుస్తారు. ఓకే, ఈ డింగ్ డాంగ్ వాదం అంటే ఏంటి అంటే ధ్వనికి మరియు భావానికి అవినాభావ సంబంధం ఉంటుంది అని తెలిపే వాదమే డింగ్ డాంగ్ వాదం. క్లియర్? నెక్స్ట్ ఏంటి? డెమోక్రటిస్ మరియు అరిస్టాటిల్, వీరు ప్రతిపాదించిన వాదం వచ్చేసి సంకేతవాదం అండి. సంకేతవాదం. సంకేతవాదం అంటే దాంట్లోనే ఉంది, భాష అనేది సంకేతాల ద్వారా ఏర్పడుతుంది అని తెలిపే వాదమే సంకేతవాదం. ఉత్తమ శ్రవణ లక్షణాల్లో సరైన దాన్ని గుర్తించండి. ఉత్తమ శ్రవణం అంటే ఏంటి? శ్రవణం అంటే వినడం కదా, అది ఏ శ్రవణం? ఉత్తమమైన శ్రవణం అంటే ఇక మన భాషలో చెప్పాలంటే ఇక డౌట్ లేకుండా ఉండే శ్రవణం అన్నట్టు, అంటే మంచిగా వినడం. ఈ లక్షణాల్లో మనకు సరైన దాన్ని గుర్తించండి అని అన్నాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో ఏ ఆప్షన్ కరెక్ట్ అయిందో చూసుకొని కింద ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే అయిపోద్ది. ఫస్ట్ ఏంటి ఆప్షన్? భాషా ధ్వనులను వాటి మధ్య గల భేదాన్ని గుర్తించలేరు అని ఇచ్చాడు. ఏంటి? భాషా ధ్వనులను వాటి మధ్య భేదాన్ని గుర్తించలేరు. మంచి శ్రవణ లక్షణం కలిగిన వ్యక్తి భాషా ధ్వనిని గుర్తిస్తాడు, వాటి మధ్య ఉన్న భేదాన్ని కూడా గుర్తిస్తాడు, అంతే కదా. కానీ ఇక్కడ గుర్తించలేరు అని ఇచ్చాడు, సో మనకి ఆప్షన్ కాదు. నెక్స్ట్, ధ్వనుల ఊనికను స్వర భేదాన్ని గ్రహిస్తారు. ఇక్కడ మనకి ధ్వనిలో ఊనిక అనేది తెలియలేదు అనుకో, స్వరభేదం అంటే ఏంటి? మాట్లాడడంలో భేదం, అంతే కదా, అది ఒకటి రాలేదు. సెకండ్ ఆప్షన్ ఇంకా మనకి ఇంటి ఇచ్చాడు కదా, చూసుకోవాలి కదా, స్వర భేదాన్ని గ్రహిస్తారు అని ఇచ్చాడు. స్వరభేదం అంటే మాట్లాడడంలో ఉన్న భేదాన్ని గ్రహిస్తారు కదా. మంచిగా వింటున్నామంటే డెఫినెట్గా మాట్లాడడంలో ఉన్న భేదాన్ని తప్పకుండా గ్రహిస్తారు, అవునా? సో మనకి ఇది అవుతుంది. నెక్స్ట్, విన్న ధ్వనులను తనకి తెలిసిన ధ్వనులతో పోల్చి చూసుకుంటారు, అంతే కదా. ఒక ధ్వనిని విన్న తర్వాత ఆ ధ్వని తనకు తెలిసిన ధ్వనులతో పోల్చి చూసుకుంటారు, సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏకాగ్రతతో వింటారు. మంచి శ్రవణ లక్షణం ఉంది అంటే కంపల్సరీ ఆ వ్యక్తి ఏకాగ్రతతో వింటాడు, అవునా? సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ మనం ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేసాం కాబట్టి సరైనవి BCD మనకే ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ కదా BCD, ఇది మనకు ఆన్సర్. మాంటిస్సోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక బోధనా పద్ధతి మాత్రమే కాదని విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన విధానమని అభిప్రాయపడ్డవారు ఎవరు? సో ఈ బిట్ వచ్చేసి మనకి PIEలో గీజుబాయి గురించి ఉంటుంది, అక్కడ మనకి క్లారిటీగా మెన్షన్ చేశాడు ఈ పాయింట్. సో మనకి PIE టచ్ ఉంటే ఈ బిట్ అనేది చేయొచ్చు. దీని ఆన్సర్ వచ్చేసి గీజుబాయి అండి. సంస్థాగత ప్రణాళిక గురించి రావడం జరిగింది. సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాల్లో సరైన వాటిని గుర్తించండి. అంటే మనకి సంస్థాగత ప్రణాళిక అంటే ఏంటి అనేది క్లారిటీగా తెలిస్తే మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. సో మనకి ప్రణాళికలు వచ్చేసి సంస్థాగత ప్రణాళిక ఉంటుంది, విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, ఇలా ప్రణాళికలు ఉంటాయి. ఈ ప్రణాళికల పైన బిట్ డెఫినెట్గా ప్రతి సెషన్లో పడుతుంది. అన్ని ప్రణాళికల్ని క్లారిటీగా చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చింది సంస్థాగత ప్రణాళిక. సంస్థాగత ప్రణాళిక అంటే ఏంటి? అది పాఠశాలకు సంబంధించింది. ఒక పాఠశాల తమ కార్యక్రమాలని అభివృద్ధి చేసుకోవడానికి తన అవసరాలను, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తమకు తాముగా తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళికలనే సంస్థాగత ప్రణాళిక అంటారు. అంటే మొత్తం ఇది పాఠశాలకు సంబంధించిందని ఉంటుంది. పాఠశాల అవసరాలు ఏంటి, అందుకోసం వారికి అందుబాటులో ఉన్న వనరులు ఏంటి, అన్నింటిని దృష్టిలో పెట్టుకుని తమకు తాముగా ఒక ప్రణాళికలను తయారు చేసుకుంటారు. దీన్నే సంస్థాగత ప్రణాళిక అంటారు. ఓకే, దీన్ని మనం దీర్ఘకాలిక ప్రణాళికగా కూడా చెప్పొచ్చు. సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణాల్లో సరైనవి గుర్తించండి అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పరచడం, అంతే కదా. ఇది పాఠశాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది కదా, పాఠశాలకు సమాజానికి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడితే. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, పాఠశాలకి అవసరమైన ఆర్థిక మానవ శక్తి వనరులను సేకరించి సద్వినియోగం చేసుకోవడం, ఇది కూడా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం కిందకే వస్తుంది కదా. సో ఇది మనకి పాఠశాల అభివృద్ధికి యూజ్ అవుతుంది కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, పాఠశాల నిర్వహణలో ప్రజాస్వామ్య విలువలను పాటించడం. పాఠశాల నిర్వహణలో డెఫినెట్గా ప్రజాస్వామ్య విలువల్ని పాటించాలి. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 4th వన్, గ్రామ ప్రజల, ఉపాధ్యాయుల, అధికారుల ప్రయోజనాలను పరిరక్షించడం. పరిరక్షణ అనేది సంస్థాగత ప్రణాళిక కిందికి రాదు, జస్ట్ వారిని వనరులుగా ఉపయోగించుకోవచ్చు. ఓకే, వారి ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఈ సంస్థాగత ప్రణాళికలకు రాదు. ఓకే,
సో మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఏబిసి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో ఏబిసి అనేది ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ బిట్ చూడండి, బోధనోపకరణాల పైన బిట్టు పడింది. త్రిపార్శ్వ ఉపకరణాలు. చూడండి ఇక్కడ మనకి ద్విపార్శ్వ ఉపకరణాలు ఉంటాయి, త్రిపార్శ్వ ఉపకరణాలు ఉంటాయి. ద్విపార్శ్వ ఉపకరణాలు అంటే ఏంటి, త్రిపార్శ్వ ఉపకరణాలు అంటే ఏంటి, డెఫినేషన్ తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ద్విపార్శ్వ అంటే ఏంటంటే కేవలం పొడవు వెడల్పు ఈ రెండు మాత్రమే కలిగి ఉండేవి ద్విపార్శ్వ ఉపకరణాలు. త్రిపార్శ్వ ఉపకరణాలు అంటే ఏంటి అంటే దీంట్లో పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. ఓకే, ఈ మూడు ఉంటే మనకి త్రిపార్శ్వ ఉపకరణాలు. క్లియర్. పొడవు వెడల్పు మాత్రమే ఉంటే ద్విపార్శ్వ, పొడవు వెడల్పు ఎత్తు ఈ మూడింటిని కలిగి ఉంటే త్రిపార్శ్వ. ద్విపార్శ్వ కిందికి మనకి వర్ణ చిత్రాలు కావచ్చు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, ఈ చిత్రాలన్నీ కూడా ఓన్లీ పొడవు వెడల్పులను మాత్రమే కలిగి ఉంటాయి, ఎత్తులను కలిగి ఉండవు. నెక్స్ట్ మెరుపు అట్టలు కావచ్చు, దారపటాలు, ఛాయాచిత్రాలు ఇవన్నీ కూడా మనకి ద్విపార్శ్వ కిందికి వస్తాయి. మరి త్రిపార్శ్వ కిందికి ఏమేమి వస్తాయి అంటే నమూనాలను తీసుకున్నట్లయితే పొడవులు వెడల్పు ఎత్తు కూడా ఉంటుంది. కీలు బొమ్మలు వాటికి కూడా పొడవు వెడల్పు ఎత్తు ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనకి త్రిపార్శ్వ కిందికి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ చూసుకుంటూ ఎలిమినేట్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో మాతృకలు కూడా మనకి పొడవు వెడల్పు ఎత్తులను కలిగి ఉంటుంది. ఇది త్రిపార్శ్వ ఉపకరణం. ఓకే, నమూనా కూడా త్రిపార్శ్వ ఉపకరణం అవుతుంది. విద్యా పరికరాల పెట్టె ఇది కూడా పొడవు వెడల్పు ఎత్తులను కలిగి ఉంటుంది. ఓకే, ఈ మూడు మనకి త్రిపార్శ్వ ఉపకరణాల కిందికి వస్తుంది. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మిగతా ఎందుకు కాదు చూద్దాం. కీలు బొమ్మ అనేది మనకి త్రిపార్శ్వ ఉపకరణమే. బట్ రేఖా చిత్రాలు, మెరుపు అట్టలు అనేవి మనకి పొడవు వెడల్పును మాత్రమే కలిగి ఉంటాయి, ఎత్తు దీంట్లో ఉండదు. సో మనకి ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ గోడ పత్రిక ఇది మనకి ద్విపార్శ్వనే అవుతుంది. మెరుపు అట్టలు, కథా చిత్రాలు ఇవి మూడు కూడా మనకి ద్విపార్శ్వ కిందకే వస్తాయి. సో ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ వ్యంగ్య చిత్రాలు, ఛాయాచిత్రాలు ఈ రెండు ద్విపార్శ్వ అవుతాయి. తోలు బొమ్మలు అనేది మనకి త్రిపార్శ్వ అవుతుంది. ఓకే, సో ఇది మనకు ఆన్సర్ అవ్వదు. మాతృకలు, నమూనాలు, విద్యా పరికరాల పెట్టె అనేది మనకి త్రిపార్శ్వ ఉపకరణం కిందకి వస్తుంది కాబట్టి ఆన్సర్ అనేది ఫస్ట్ వన్. ఇందులో మాతృకలు అనేది మనకి ఏ ఉపకరణం అని ప్రీవియస్ స్టెట్లో కూడా చాలా సార్లు అడగడం జరిగింది. మూల్యాంకనం నుంచి డెఫినెట్ గా ప్రతి సెషన్లో పెట్టుబడుతుంది. సో మనకి మూల్యాంకనంలో లోప నిర్ధారణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంకలన మూల్యాంకనం, ప్రాగుప్తిక మూల్యాంకనం అనే 4 రకాల మూల్యాంకనాలు ఉంటాయి. వాటి కిందికి ఏమేమి వస్తుంది అనేది మనం చూసుకోవాలి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి, పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, లఘు పరీక్ష అనేది అంతర్భాగమైన మూల్యాంకనం ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ వచ్చేసి లోప నిర్ధారణ మూల్యాంకనం, నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనం, నెక్స్ట్ ప్రాగుప్తిక మూల్యాంకనం, నెక్స్ట్ సంకలన మూల్యాంకనం. ఓకే, అసలు మూల్యాంకనం అంటే ఏంటి, ఇది నిరంతరంగా జరుగుతుంది అండ్ విద్యా కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం ఏదైనా ఉందంటే అది మూల్యాంకనంగా చెప్తాం. మరియు బోధనా లక్ష్యాలను మాపనం చేస్తుంది. అంతేకాకుండా విద్యా లక్ష్యాలు అనేవి ఎంతవరకు సాధించామో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే మూల్యాంకనం అని కూడా చెప్పొచ్చు. దీంట్లో మనం ఆప్షన్స్ బట్టి వెళ్దాం. చూడండి, లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే ఏంటి, ఇది ఏం చేస్తాము, విద్యార్థుల యొక్క పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడానికి ఈ మూల్యాంకనం అనేది యూజ్ అవుతుంది. అంతే కదా, అంటే పాఠం అనేది స్టార్ట్ చేయడానికంటే ముందు విద్యార్థి యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి తెలుసుకోవడానికి మనం ఈ లోప నిర్ధారణ మూల్యాంకనాన్ని యూజ్ చేస్తాం. అవునా. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనం, దీన్నే మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం, రూపణ మూల్యాంకనం అని కూడా పిలుస్తాం. ఓకే, ఇది ఎప్పుడు బోధన జరుగుతూ ఉన్న సమయంలో జరిగే మూల్యాంకనం ఏది అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం. అంటే ఒక పాఠం అనేది బోధిస్తున్నాం, ఆ బోధిస్తున్న సమయంలో చేసే మూల్యాంకనమే మనకి నిర్మాణాత్మక మూల్యాంకనం. అంటే దీంట్లో మనకి F1 కావచ్చు, F2 కావచ్చు, F3 కావచ్చు, F4 కావచ్చు, ఈ ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి నిర్మాణాత్మక మూల్యాంకనం కిందకే వస్తాయి. అంటే మనం బోధన జరుగుతూ ఉన్న సమయంలో నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని యూజ్ చేస్తాం. క్లియర్. ప్రాగుప్తిక మూల్యాంకనం అంటే ఏంటి అంటే పిల్లవాడి యొక్క సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగపడేది మనకి ప్రాగుప్తిక మూల్యాంకనం. అంటే అంచనా వేసేది మనకి ప్రాగుప్తిక మూల్యాంకనం. ఓకే, నెక్స్ట్ సంకలన మూల్యాంకనం అంటే ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం ఏమో బోధన జరుగుతూ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. మరి సంకలన మూల్యాంకనం అంటే బోధన చివరన జరిగే మూల్యాంకనం. ఓకే, బోధన చివరన జరిగే మూల్యాంకనం మనకి సంకలన మూల్యాంకనం అవుతుంది. అంటే దీంట్లోకి మనకి ఎస్ఏ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, SA1 కావచ్చు, SA2 కావచ్చు, ఇవి మనకి లెసన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. పాఠం మొత్తం అయిపోయిన చివరన ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి దీన్ని సంకలన మూల్యాంకనం అంటారు. క్లియర్. ఇప్పుడు పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, లఘు పరీక్ష అనేది దేంట్లోకి వస్తాయని చూసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క సాధనాలండి. ఓకే, మనకు ఆన్సర్ అనేది ఇది అవుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క సాధనాల కిందికి ఈ పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, లఘు పరీక్ష అనేది, ఇంకొకటి ప్రాజెక్టు పనులు కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్టు పనులు ఈ 4 కూడా మనకి నిర్మాణాత్మక మూల్యాంకనం కిందకి వస్తాయి. ఓకే, దీంట్లో మనకి పిల్లల భాగస్వామ్యానికి 10 మార్కులు, లఘు పరీక్షకు 20 మార్కులు, రాత అంశాలు ఉంటాయి, రాత అంశాలకి 10 మార్కులు, ప్రాజెక్టు పనులు ఉంటాయి, వాటికి 10 మార్కులు కేటాయించడం జరుగుతుంది. మొత్తంగా మనకి 50 మార్క్స్ ఉంటాయి. ఆ 50 మార్క్స్ ఈ నిర్మాణాత్మక మూల్యాంకనంలో కేటాయిస్తారు. ఓకే, దీంట్లో నుంచి ప్రీవియస్ డేస్లో ఏ విధంగా పడిందంటే పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలకి కేటాయించిన మార్కులు ఏంటి అని అడిగారు, 10 మార్క్స్. దాని యొక్క శాతం ఎంత అని అడగడం జరిగింది. సో 100%కి శాతం తీస్తాం కాబట్టి దీనికి 20% శాతంగా తీసుకుంటాం. ఈ విధంగా బిట్ ఫ్రేమ్ అయింది ప్రీవియస్ డిఎస్సిలో. అండ్ ఇంకోటి పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనల కిందకి మనకి ఏమేమి వస్తాయి అనేది కూడా ఇంపార్టెంట్. అందులో టీచర్స్ డైరీ వస్తుంది, మౌఖిక పరీక్ష వస్తుంది, పరిశీలన వస్తుంది. ఇవన్నీ మనకి భాగస్వామ్యం, ప్రతిస్పందనల కిందకి వస్తాయి.
ఇట్లా దాంట్లో ఉన్న పాయింట్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రాత అంశాలు ఉంది. రాత అంశాల కిందకి ఏమేమి వస్తాయి? పిల్లల యొక్క నోట్ పుస్తకాలు కావచ్చు, పోర్ట్ఫోలియోస్ కావచ్చు, పిల్లల యొక్క డైరీలు కావచ్చు, ఇవన్నీ మనకి రాత అంశాల కిందకి వస్తాయి. ఇలా మనకి జస్ట్ ఈ టాపిక్ నుండి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఫ్రేమ్ అయితే డెఫినెట్గా చూసుకోండి. ఈ పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, లఘు పరీక్ష అనేది నిర్మాణాత్మక మూల్యాంకనం కిందకి వస్తుంది. అంటే బోధన జరుగుతూ ఉన్న సమయంలో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి నిర్మాణాత్మక మూల్యాంకనం. క్లియర్? త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్: మహాత్మా గాంధీ ప్రాతిపదిక విద్యా విధానం, కుటారి కమిషన్, నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం, నెక్స్ట్ రాధాకృష్ణ విద్యా కమిషన్. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. త్రిభాషా సూత్రం వచ్చేసి మనకి 1956లో రూపొందించడం జరిగింది. ఈ బిట్ కూడా ప్రీవియస్ టెట్ బిట్ ఇయర్ అడగడం జరిగింది. ఈ త్రిభాషా సూత్రాన్ని CABE ప్రతిపాదించడం జరిగింది. అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం. ఓకే, ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అంతేకాకుండా ఈ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన ఇంకో కమిషన్ ఏది అంటే కొటారి కమిషన్. ఓకే, సో ఈ రెండు మనకి త్రిభాషా సూత్రం గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కి మనకి ఈలో ఆన్సర్ ఇవ్వడం జరిగింది. భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని నిర్వచించిన భాషా శాస్త్రవేత్త ఎవరు? ఓకే, మనకి మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్లో మనకి భాషా నిర్వచనాలు అని ఉంటుంది. ఆ భాషా నిర్వచనాలు ఎవరెవరు ఏ నిర్వచనం చెప్పారు అనేది డెఫినెట్గా చూసుకోవాలి. ఈ నిర్వచనాల నుంచి ప్రీవియస్ డిఎస్సీలో కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ అన్ని, టెట్లో కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ అడగడం జరిగింది. దాంట్లో నుండి వచ్చిన బిట్టే ఇది. ఓకే, బట్టి అయినా పట్టాల్సింది శాస్త్రవేత్తల గురించి. ఇక్కడ భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించి ప్రత్యేక వాక్యాల సముదాయం అని చెప్పింది ఎవరు అంటే నోమ్ చామ్స్కీ. ఓకే, ఆన్సర్ వచ్చేసి నోమ్ చామ్స్కీ. ఇక్కడ ఉన్న స్టడ్ బట్టి ఏం చెప్తాడు అంటే మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి అండ్ సంస్కృత వ్యాప్తికి, అంటే భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, నెక్స్ట్ సంస్కృత పరివ్యాప్తికి సహకరించే వాగ్రూప ధ్వని భాష అని చెప్తాడు స్టడ్ బట్. హాకెట్ ఏం చెప్తాడు అంటే వివిధ భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని చెప్తాడు. ఓకే, ఈ సంక్లిష్ట వ్యవస్థ అని చెప్పింది ఎవరు అంటే హాకెట్. ఓకే, ఈయన చెప్తాడు. నెక్స్ట్ హ్యూగ్స్, ఈయన ఏమంటాడు అంటే ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని చెప్తాడు హ్యూగ్స్. ఓకే, జర్మన్ తత్వవేత్త ప్రోబెల్ ప్రవేశపెట్టిన బోధన పద్ధతి ఏది? మాంటిస్సోరీ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి, డాల్టన్ పద్ధతి, కృతి ఆధార పద్ధతి. ఏ పద్ధతి ప్రోబెల్ ప్రవేశపెట్టింది? కిండర్ గార్డెన్ పద్ధతి. ఇది అందరికీ తెలిసింది కదా, డైరెక్ట్ బిట్ వచ్చింది ఇది. క్లియర్? ఈ బిట్ చూడండి. 1986 నాటి జాతీయ విద్యా విధానంలోని మూల భావనల సంఖ్య. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి 9, 7, 10, 6. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి 10. అయితే మనకి NPE 1986 ఉంది కదా, ఈ NPE 1986 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగాలను సూచించడం జరిగింది. ఓకే, సో మనకి ఇవి 10 ఉంటాయి. ఆ 10 ఫస్ట్ నుండి 10 వరకు ఏమేమి ఉన్నాయి అనేది క్లారిటీగా నేర్చుకోవాలి. దేని కింద ఏది వస్తుందో ఆర్డర్ కూడా ఇంపార్టెంట్.